మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవల స్రవంతిలో భాగంగా మోహన రాగం నవల తర్వాయి భాగం. అందరినీ పిలవాలని చెప్తూ మాల ఆంటీ అనగానే మాల అంటే మాలత ఉలిక్కిపడ్డాడు. అయినా మాలత ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఈవిడ ఇంకెవరో మాలతి. మాలతి మాత్రం మోహన్ని వెంటాడుతూనే ఉంది. సాయంత్రం బిందుని బజార్కి తీసుకెళ్ళాడు. ఏవి కోరుకుంటే అవల్లా కొని పెట్టాడు ఆ పాపకి. 50 రూపాయల పైనే అయింది బిల్లు. అయితే కానీ తనకి ఇంకెవరున్నారు కొనిపెట్టడానికి? నిర్లిప్తంగా అనుకున్నాడు. ఆ పాపాయి అవన్నీ చూసి కేరింతలు కొడుతుంటే తను చిన్నపిల్లాడిలాగా సంతోషపడ్డాడు. ఆటో రిక్షా ఇంటి ముందాగింది. బిందుని కిందకి దింపాడు. అంతలోనే బిందు కహా గయి రే తుమ్ అని ఒక కోకిల కంఠం వినిపించింది. అది వింటూనే బిందు మోహన్ ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. బిందు ఆంటీ అంటూ ఆమె చేతుల్లోకి దూకింది. బిందుని ఎంతో గాఢంగా హత్తుకుందామె. ఆ తర్వాత చేతుల్లోకి తీసుకుంది. కొన్న వస్తువుల ప్యాకెట్లన్నీ చేతుల్లో పెట్టుకొని ఏం చేయాలో ఆ క్షణాన తోచక అట్లాగే నిల్చుండిపోయాడు మోహన్. బిందు తన కొనుక్కున్నవన్నీ వర్ణించి హిందీలో వాళ్ళ ఆంటీతో చెప్పేస్తోంది రోడ్డు మీదే. ఆమె ఆప్యాయంగా వింటోంది. మధ్య మధ్య బిందుని ముద్దు పెట్టుకుంటోంది. వాళ్ళిద్దరూ కాసేపు ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. అతి శ్రద్ధగా చెప్తోంది. హఠాత్తుగా ఆపి పెద్దదానిలాగా, అంకుల్ మాలా ఆంటీ ఎవరన్నావు కదా, ఇదిగో మా మాలా ఆంటీ అని నవ్వుతూ చూపించింది. ఆంటీ ఆయన మోహన్ అంకుల్ అని ఆపింది. మళ్ళీ అదే మాట హిందీలో చెప్పింది. మోహన్ నమస్తే అన్నాడు. ఆమె కాస్త సిగ్గుపడి తిరిగి నమస్తే అంది. 16-17 ఏళ్ల మధ్య ఉండొచ్చు వయస్సు. సల్వార్ కమీజ్ వేసుకుంది. నల్లటి ఆ బట్టలు ఆమెకు ఎంతో అందాన్ని ఇచ్చాయి. పైన వేసుకున్న లేత పసుపు రంగు దుపట్టా నిలవడం లేదు గాలికి. ఉంగరాల జుట్టు, 2 జడలు వేసుకుంది. ముఖ్యంగా చీకట్లో కూడా కాంతివంతంగా మెరిసే కళ్ళు ఆమెకి ఆభరణాలు. అంకుల్ మాలా ఆంటీకి తెలుగు రాదు, బిందు తనకొచ్చన్న గర్వంతో అంది. చిలిపి పిల్ల అన్నట్టుగా బుగ్గ మీద చిటికేసి లోపలికి తీసుకెళ్ళింది మాల. వాళ్ళు వెళ్ళిపోయాక తను మెల్లగా లోపలికి నడిచాడు. బిందు ఆట బొమ్మలు, బిస్కెట్ ప్యాకెట్లు, సాక్స్ అన్నీ చేతిలో పట్టుకొని. లోపల కుర్చీలో కూర్చొని ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ తిరగేస్తున్న మోతీలాల్ గారు కళ్ళద్దాలు సవరించుకుంటూ మోహన్ చూస్తూనే లేచి, రండి మోహన్జీ, మా బిందు మీ చేత చాలా ఖర్చు చేయించిందే అంటూ మోహన్కి కుర్చీ చూపించి తను కూర్చున్నాడు. మోహన్ తను తెచ్చినవన్నీ బల్ల మీద పెట్టి, ఏం ఖర్చండి, చిన్నపిల్ల, నా సరదా కొద్దీ నేను అనుకున్నవే అవి. లోపలికి నడిచిన మాలాని చూసి, మా తమ్ముడు కూతురు మాలిని లాల్ అని చెప్పాడు. ఓహో, మాల అంటే మాలిని అన్నమాట, మాలతి కాదు. అమ్మయ్యా అనుకున్నాడు. వస్తానండి, రేపు వస్తాను, బిందుకి చెప్పండి. అచ్చా అచ్చా అంటూ మోతీలాల్ గారు తను లేచాడు. కొద్దిగా తలనొప్పిగా, జలుబు భారంగా ఉంది కృష్ణశర్మ గారికి. ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పెట్టారు. భర్తకి వేడి వేడి కాఫీ, ఒక సారిడాన్ మాత్రం తెచ్చిచ్చింది కమలమ్మ. వంటంతా పూర్తి చేసుకున్న ఆవిడ ఊరికే ఉండడం ఎందుకని ఒక చేటలో బియ్యం పోసుకొని వచ్చి భర్తకి సమీపంగా కూర్చొని అవి ఏరడానికి ఉపక్రమించింది. నిజానికి అవి పని మనిషి ఏరినవే, అయినా తన చెయ్యి పడితే కానీ ఆవిడకి తృప్తి ఉండదు. మాలతి, మాధవి దొడ్లో మంచాల మీద కూర్చొని ఏవో పుస్తకంలో సంఘటనల గురించి చర్చించుకుంటున్నారు. భోజనాలకు వేళైనా ఎవ్వరికీ భోజనం మీద ధ్యాసే లేదు. కమలమ్మకి ఏదో అడగాలని ఆరాటం. చివరికి ఏదో నాంది ప్రస్తావనగా, ఏమండి అంది. కాఫీ తాగి గ్లాస్ కింద పెడుతూ, ఏంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం అన్నా లేదేంటండి? పిల్లను చూసెళ్ళి 15 రోజులాయే. ఆ రోజు వాళ్ళ మాటలు తీరు చూస్తే పిల్లవాళ్ళకి నచ్చినట్టే ఉంది. పిల్లవాడి తల్లి కూడా ఎంతో మెచ్చుకోలుగా మర్యాదగా మాట్లాడింది. ఆవిడ కంఠంలో ఏదో ఆశ, ఆతృత కదలాడుతున్నాయి. రాస్తారులేవేమి నెమ్మదిగా, ఇప్పట్లో ముహూర్తాలు కూడా లేవుగా, తొందర ఎందుకు అని అనుకుని ఉంటారేమో వాళ్ళు, తేలిగ్గా అన్నాడు కృష్ణశర్మ గారు. ముహూర్తాలే ఉండాలటండి, మిగతా మాటలు, లాంఛనాలు, కట్నకానుకలు మాట్లాడుకోవచ్చు కదా. అన్నీ మాట్లాడుకుంటే రోజులు ఎంతలోకి గడిచిపోతాయి. తథాస్తు అనుకుంటే మనందు మనకి నిశ్చింత. మీరన్నా రాయకూడదటండి, ఏమంటారని. పోనీ ఒకసారి వెళ్ళి రాకూడదు? మీకేం చీమ కుట్టినట్టయినా ఉండదు. ఆడపిల్ల గలవాళ్ళం, మనం తొందర పెట్టకపోతే ఎట్లా?
అవతల చిన్నది కూడా పెళ్ళికి ఎదిగి కూర్చుంది కదా, దీని పెళ్ళి కానిస్తే ముందు నెమ్మదిగా దాని సంగతి ఆలోచించచ్చు. ఏదే నాకు ఈ ఆఫీసు పని ఒత్తిడి ఎక్కువైపోయింది, ఎక్కడ దేనికి టైం ఉండట్లేదు. ఇదిగో ఇవాళే ఉత్తరం రాసి పడేస్తా, సమాధానం రాకపోతే తిథి వార నక్షత్రాలు చూసుకొని నేనే కదులుతా, సరేనా? కృష్ణశర్మ గారు అన్నారు. శారిడాన్ ఎంత తొందరగా పనిచేస్తుంది, నా తలనొప్పి నామరూపాలు లేకుండా పోయింది ఇప్పుడు. ఇది కేవలం శారిడాన్ ప్రభావమేనంటావా, లేకపోతే నీ మాటల ప్రభావం కూడా కలిసిందేమో? చాలండి, ఎవరన్నా వింటే ఈ గయ్యాడి భార్యతో ఎట్లా వేగుతున్నాడో కదా ఈ బ్రాహ్మడు పాపం అని అనుకుంటారు. భర్తకి తలనొప్పి తగ్గినందుకు సంతోషం, తనని ఎగతాళి చేసినందుకు కోపం కలిగినాయి ఆ మాటల్లో. లోపలికి వెళుతూ, ఏమే అన్నాళ్ళకి ఏమన్నా వచ్చేది ఉందా లేదా, ఆ ఝాసే లేదే ఎవరికి అన్నది ఆవిడ పెద్దగా. కూతుళ్ళని నిర్దేశించి అన్నట్టున్నా అందులో భర్తను కూడా కలిపినట్టు తెలుస్తూనే ఉంది. వాళ్ళు ఏదో సమాధానం చెప్పేలోగా పోస్ట్ అన్న కేక వినబడింది. ఆ కేక విన్న కమలమ్మ, మాలతి, మాధవి కూడా వరండాలోకి వచ్చారు. అక్కడే ఉన్న కృష్ణశర్మ గారు అందుకున్నారు. అప్పటికే పోస్ట్ మ్యాన్కి మంచినీళ్ళు కావాలేమో కనుక్కొని లోపలికి వచ్చింది కమలమ్మ. 100 ఏళ్ళ ఆయుష్, బందర్ నుంచే ఉత్తరం, కుర్చీలో కూర్చుంటూ అన్నారు కృష్ణశర్మ గారు. ఏం రాశారో చదవండి, ఆలస్యం చేయకుండా, దేవుళ్ళని తలుచుకుంటూ ఆదుర్దాగా అంది కమలమ్మ. కవ్వింపుగా మాలతి వైపు చూస్తూ నవ్వింది మాధవి. మాలతి నిర్లిప్తంగా ఉంది. కృష్ణశర్మ గారు చదవడం ప్రారంభించారు. శ్రోతలు ముగ్గురు శ్రద్ధగా వినడం మొదలెట్టారు. ఉభయ కుశలోపరి, ఇప్పట్లో మా వాడికి పెళ్లి మీద అట్టే ఆసక్తి లేదుట, క్షమించవలెను. అంతటితో ఆపేశారు చదవడం. అంతటా మౌనం ఆచరించింది. ఏం మాట్లాడడానికి తోచలేదు ఎవరికి కూడా. కమలమ్మ కాస్త నిరాశపడింది. పోన్లేవే, ఎందుకంతగా డీలా పడిపోతావు, ఈ సంబంధం కాకపోతే మరొకటి, బంగారు బొమ్మ మన మాలతికే తేరుకొని అన్నారు కృష్ణశర్మ గారు. అంతలో మాధవంది, ఏంటి ఆ మహానుభావుడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా, పెళ్లి మీద ఆసక్తి లేదా, లేకపోతే అసలు చూడ్డానికి ఎందుకు వచ్చాట, ఇదేమన్నా తను బజార్లో కొనుక్కునే షర్ట్ అనుకున్నాడా, అసలు ఆ మాట అనడానికి అతడికి సిగ్గేలా లేకపోయిందో. ఊరుకో మధు, తప్పు, అట్లా నోరు పారేసుకోకూడదు, నెమ్మదిగా మందలించింది కమలమ్మ. ఆవిడికి తెలుసు మాధవి అన్న మాటలు తన మనసులో అనుకున్నవేనని. మాలతికి ఏదో పెద్ద బరువు దింపుకున్నట్టుంది. చూడు, ఆ సోమసుందరం గారు ఒకసారి మన అమ్మాయి ఫోటో తెమ్మన్నారు, పర్వాలేదు, వాళ్ళ అబ్బాయి బుద్ధిమంతుడే, తండ్రి ఎంత అంటే అంత. మొన్న మీటింగ్లో ఆయన నేను చాలాసేపు మాట్లాడుకున్నాం కూడా. పెద్దవాడు, అన్నీ తెలిసినవాడు ఆయన, కష్ట సుఖాలు సాధక బాధకాలు ఎరుగున్నవాడు కూడా. ఆయనకి ఇంకా ఒక ఆడపిల్ల పెళ్ళికి ఉందిట. ఈ పెళ్ళిళ్ళ విషయాలే చర్చించుకున్నాం. ఆడపిల్లలు గలవాడికి మనం ఏం చెప్పనక్కర్లేదు, ఒక రాయి విసురుదామేంటి, భార్యకి ఊరటగా ఉంటుందని మరో సంబంధం విషయం కదిలించారు. ఏదో చూడండి, నీరసంగా అంది. కుర్చీలో చేరగిలబడ్డారు ఆయన. మధు, అన్నాలకి రెండమ్మా, రెండవుతోంది. కమలమ్మ పిలుపుతో మాధవి, కృష్ణశర్మ గారు లోపలికి నడిచారు. రావే మాల, అన్నం చల్లారిపోతోంది, పిచ్చి పిల్ల, దానికి వేడివేడి అన్నం అంటే ఇష్టం అంటూ ఆప్యాయంగా అన్నది కమలమ్మ. మెల్లిగా వచ్చి అన్నం ముందు కూర్చుంది మాలతి. జూలై 1 వచ్చేసింది. స్కూళ్ళు కాలేజీలు అన్నీ మళ్ళీ తెరిచారు. వచ్చే పోయే విద్యార్థులతో బస్సులు రోడ్లు నిండిపోతున్నాయి. మోహన్ తిరిగి తన మామూలు పనిలో మునిగిపోయాడు. ఇప్పుడు కావాలనే తెగ బిజీగా ఉంటున్నాడు. ఏదో ఒక పని కల్పించుకొని చేస్తున్నాడు. మనసుని ఆలోచనల్లోంచి మళ్లించుకుంటున్నాడు. మనిషి పైకి ఎంత హుషారుగా కనిపిస్తున్నా పరీక్షించి చూసే వాళ్ళకి అతడిలో ఏదో లోపం వెలితి ఉన్నట్టే తోస్తుంది. ఇంటి వాళ్ళింటి వైపు వెళ్ళడం మానేశాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లిగాని ఆడపిల్ల ఒకటి ఉంది. తను బ్రహ్మచారి. ఒక సంఘటన అయిందిగా, ఒక అనుభవం అయిందిగా, చాలు జన్మలకిది అనుకున్నాడు. బిందు కూడా ఎప్పుడో తప్ప మోహన్ రూమ్కి రావడం లేదు. 24 గంటలు వాళ్ళ ఆంటీతోనే గడిచిపోతున్నాయి ఆ పాపకి. ఏంటో మోహన్ మరీ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు ఇంటికి వస్తే. అప్పుడప్పుడు మాలా, బిందు ఆడుకుంటూనో షికారుకి వెళ్తూనో కనిపించేవారు. మోహన్ని చూసి చెయ్యి ఊపేది బిందు. బిందువును దూరం చేసిన మాల అంటే ఒళ్ళు మండేది మోహన్కి. ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఈ మాల, అసలు ఇక్కడే ఉంటుందేమో, వెళ్ళేలా లేదే అనుకున్నాడు.
రోజులు ఏ మార్పు లేకుండా గడిచిపోతున్నాయి. ఒకరోజు మోహన్ కాలేజీకి వెళ్ళేటప్పటికి మాలినీలాల్ కనబడింది అతడికి. చూసి చిన్నగా నవ్వింది. బుగ్గలు సిగ్గుపడ్డాయి. పలకరించపోతే బాగుంటుందా? మీరు ఇక్కడే చేరారా అని అడిగాడు తను నవ్వుతూ ఇంగ్లీష్లో. అవును అని తన క్లాసు, గ్రూపు, సెక్షను కూడా చెప్పింది. ఓ, అయితే నేను మీ క్లాస్ తీసుకుంటాననుకుంటాను. అలాగా, నాకెంతో సంతోషంగా ఉంది. అంతా కొత్త నాకు ఇక్కడ. ఎట్లాగరా భగవంతుడా అనుకుంటున్నాను. ఇప్పుడు మీరున్నారుగా, ధైర్యం వచ్చింది అంది మాల. మీకేం భయం లేదు. ఏమైనా సందేహాలుంటే నా దగ్గరికి రండి, నేను తప్పకుండా తీరుస్తాను ధైర్యం ఇస్తూ అన్నాడు మోహన్. ఇంతలో బెల్ మోగింది. వస్తానన్నట్టు చెప్పి లోపలికి నడిచాడు. ఆ సాయంత్రం మోహన్ ఇంటికి వచ్చి కాఫీ తీసుకుంటుంటే పబ్లిక్ గార్డెన్కి వెళ్ళాలని అనుకుంటుంటే తలుపు చప్పుడైంది. ఎవరబ్బా అనుకుంటుంటే, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను అంటూ లోపలికి వచ్చింది మాలినీలాల్. వెనక బిందు ఉంది. నో నో నో, రండి ప్లీజ్ కమిన్, కూర్చోండి అని సంభ్రమంగా అంటూ కుర్చీ చూపించాడు. తను బిందుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచం మీద కూర్చున్నాడు. నేను వచ్చిన అసలు కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఈ బిందుతో గెలవలేకపోతున్నాను. ఇది చాలా అల్లరిదైపోయింది. తిట్టినా నాకు తెలియదు. నన్ను ఒకటే ఎగతాళి చేపట్టిస్తోంది. అందుకని ప్లీజ్ నన్ను మీరే రక్షించే పుణ్యం కట్టుకోవాలి. నాకు మీరు తెలుగు నేర్పాలి. ఓ అదా, అంతకంటేనా? తప్పకుండా నేర్పుతాను. నాకు మీకు వీలైనప్పుడల్లా మీరు తెలుగు నేర్చుకుందరు కానీ. ఎందుకు, ఇంకొక నెల రోజులు మీరు బిందుతో తిరిగారా, తెలుగు మీకు దానంతట అదే వస్తుంది అన్నాడు. బిందుకి 2 చేతుల నిండా బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకొచ్చాడు. సాసరు మాలా ముందు పెట్టాడు. సారీ బ్రహ్మచారిని, మొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఇంతకంటే ఏమీ ఇవ్వలేకపోతున్నాను. మీరు బ్రహ్మచారులని మొదటి చూపులోనే గ్రహించాను, కానీ ఇప్పుడు ఈ మర్యాదలన్నీ ఎందుకండి? ఇంకా నేను రోజు వచ్చేదాన్నేగా. బిస్కెట్ని కొరుకుతోంది. అవును, మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? కనురెప్పలు అల్లల్లాడిస్తూ అడిగింది మళ్ళీ. ఎందుకు చేసుకోవాలి? ఎదురు ప్రశ్న వేశాడు మోహన్. బాగుంది. అదేం ప్రశ్న? అందరూ ఎందుకు చేసుకుంటున్నారు? అదీగాక మీకు అన్నీ ఉన్నాయి, ఇంకా హోటల్ భోజనం తిప్పలు ఎందుకని? భోజనాని కోసమైనా పెళ్ళి? అయితే అస్సలు అవసరం లేదు. నేను వెళ్ళే హోటల్లో భోజనం చాలా బాగుంటుంది. తింటే మీరు కూడా వదిలిపెట్టరు. అవును మరి. పెళ్ళి అనగానే కళ్ళెదుట మాలతి రూపమే నాట్యం ఆడటం మొదలెట్టింది. ఏంటో తన మనస్థితి తనకే అర్థం కాదు. ఏంటండి మీరు, ఉన్నట్టుండి పరధ్యానంలో పడిపోతారే? అబ్బే అదేం లేదే. మీ అమ్మగారు వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావచ్చు కదండి. మా అమ్మ గుంటూరు వదిలి రానంటుందండి. అక్కడ మాకు సొంత ఇల్లు కూడా ఉంది. ఆ దగ్గరే ఉన్న పల్లెటూరులో కాస్త పొలం కూడా ఉంది. పొలం పనులు మా మేనమామ చేసి పెడతాడనుకోండి. ఆ ఇల్లు వదిలి మా అమ్మ రానంటుంది. ఐ సీ, మీకు ఓ మేనమామ ఉన్నాడనమాట. ఆ దేవుడి దయ వల్ల ఆవిడకి ఎవరు కూతుళ్ళు లేరు, లేకపోతే నా పని అయిపోయేది. చాలాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. పుస్తకాలు, సినిమాలు, పాలిటిక్స్, చదువు సంధ్యలు, పల్లెటూళ్ళు, ఎన్నో విషయాలు. సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే జరిగింది. బిందువుకి ఇదేమీ అర్థం కాలేదు. కాసేపు పాటలు పాడుకుంటూ, కాసేపు తనలో తనే మాట్లాడుకుంటూ, మోహన్ మాలాల ఒడుల్లోంచి దూకి దూకి ఆడుకుంటూ, మాలాతో ఇంటికెడదామని మారాన్ చేస్తూ కొంతకాలం గడిపి చివరికి విసుగు పుట్టి మాలాతో మై జాతి హూ అని చెప్పి వెళ్ళిపోయింది. కబుర్లలో పడ్డ మాలినీలాల్ బిందు వెళ్ళడం గమనించలేదు. అసలు టైమే చూసుకోలేదు. మోహన్కి మనసు తేలిగ్గా ఉంది. ఆమె మాటలతో తన మనస్తాపాలన్నీ కాసేపు మర్చిపోయాడు. కొత్త ఉత్సాహం వచ్చింది. టైం 8 గంటలు కావస్తోంది. హఠాత్తుగా మోహన్కి ఆ రాత్రి గుర్తొచ్చింది. తుళ్ళిపడ్డాడు. ఇప్పుడు తామిద్దరూ ఒంటరిగానే ఉన్నారు. మీకు భోజనం టైమేమో అన్నాడు తను లేచి. బాప్రే 8? నేను ఎడతానండి ఇంకా. మీతో మాట్లాడుతుంటే టైం గడిచిందే తెలియదు. బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, గుడ్ నైట్ అన్నాడు ఆమెను సాగనంపుతూ. మెరుపులా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె. అక్కడే నిలబడిపోయాడు మోహన్. ఆడవాళ్ళంతా ఒకే రకం కాదని అప్పుడే తెలిసొచ్చింది అతనికి. అప్రయత్నంగా మాలిని మనసులోనే పోల్చుకున్నాడు. ఎంత తేడా! మాలతి గంభీర ప్రకృతి, కానీ అంతలోనే చిగురుటాకుతో సమానంగా తోస్తుంది. మాలినిది చైతన్య ప్రకృతి, ఉట్టి బోళా మనస్తత్వం అనిపిస్తుంది.
ఆ రాత్రి ఆలోచనలతో అతడికి తెల్లవారిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. కాలేజీలో అడుగు పెట్టగానే నవ్వుతూ విష్ చేసింది మాల. నల్లని టెరికాట్ ప్యాంట్, తెల్లని ఫుల్ హ్యాండ్స్ షర్ట్ని టక్ చేసి ఎంతో ఆహ్లాదకరంగా కనపడుతున్నాడు మోహన్. మెడకి కట్టుకున్న ముదురు రంగు టై చిరుగాలికి అటూ ఇటూ కదులుతోంది. నున్నగా దూకున్న ఉంగరాల చుట్టూ తలతలా మెరుస్తోంది. పాయింటెడ్ షూ నిగనిగలాడుతుంది. కాలేజీ లెక్చరర్లు అందరిలోనూ చిన్నవాడు మోహన్. అందాగా, హుందాగా, ట్రిమ్గా, లేటెస్ట్ ఫ్యాషన్స్ డ్రెస్సులతో ఉండేవాళ్లలో ప్రథముడు. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న వాడే అయినా స్టూడెంట్స్ అందరికీ ఇతడంటే ప్రత్యేకంగా అభిమానం, గౌరవం. అదే అతడి ప్రత్యేకత. క్లాసులో ఎంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడో బయట విద్యార్థులతో అంత ఆప్యాయంగా మాట్లాడతాడు. పిల్లలతో పాటు తను ఒక పిల్లవాడే కలిసిపోతాడు, కబుర్లాడతాడు. అన్ని విషయాల్లోనూ వాళ్ళకి అండగా ఉంటాడు. అవసరమైనప్పుడు వాళ్ళ తరఫున ప్రిన్సిపాల్తో పోట్లాడతాడు కూడా. కానీ విచిత్రం, ప్రిన్సిపాల్కి కూడా ఇతడంటే ప్రత్యేకమైన అభిమానమే. కారణం, ఇతడు ఏవి అడిగినా చెప్పినా సకారణంగా వివరిస్తాడు. న్యాయానికి, ధర్మానికి నిలబడతాడు. కొందరు పిల్లలు ఎంత అల్లరి చిల్లరి వాళ్ళైనా మోహన్ అంటే మాత్రం శ్రద్ధాసక్తులు, భయభక్తులు, చనువు, అభిమానము. తన బాధలు, మనస్తాపాలు కాలేజీలో ఆవరణలో అడుగుపెట్టగానే మర్చిపోతాడు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే మోహన్ అంటే పిల్లలకు ఉండే ఇష్టంతో పాటు కొందరు సహోద్యోగులకి కించిత్ ఈర్ష్య కూడా కలుగుతూ ఉంటుంది. హలో, గుడ్ మార్నింగ్ తిరిగి విష్ చేసి డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు మోహన్. ఫస్ట్ అవర్ మొదటి సంవత్సరం BA వాళ్ళకి డ్రామా క్లాస్ తీసుకోవాలి. మాలినీలాల్ది అదే క్లాస్. షేక్స్పియర్, మర్చెంట్ ఆఫ్ వెనీస్ ఆ 7 డ్రామా వాళ్ళకి. సెకండ్ బెల్ మోగడం, మోహన్ క్లాసులో అడుగు పెట్టడం ఒక్కసారే జరిగాయి. అంతవరకు అల్లరి చేస్తూ క్లాసును హోరెత్తిస్తున్న పిల్లలు లెక్చరర్ని చూడడంతో నిశ్శబ్దం అయిపోయారు. అందరూ ఒక్కసారిగా గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. చిరునవ్వుతో స్టేజ్ ఎక్కాడు మోహన్. ఒక్కసారి క్లాస్ అంతా కలయి చూసి అటెండెన్స్ రిజిస్టర్ చేశాడు. మాలిని పేరు చివర రాసింది. అందరి పేర్లు పిలవడం అయింది. మాలిని పేరు పిలిచాడు, పలకలేదు. ఆమె కూర్చున్న వైపు చూశాడు. చిన్నగా నవ్వుతూ అతడినే తదేకంగా చూస్తోందామె. మళ్ళీ పిలిచాడు. ఉలిక్కిపడి ప్రెజెంట్ అంది. క్లాస్ అంతా గొల్లుమంది. ఎస్ అంటూ రిజిస్టర్ మూసి టెక్స్ట్ బుక్ తెరిచాడు. తిరిగి నిశ్శబ్దమైంది క్లాసు. పాఠం ప్రారంభమైంది. పాఠం మొదలెట్టాడంటే తనని తనే మరిచిపోయి అందులో లీనమైపోతాడు మోహన్. పోర్షియా, బసానియోల ప్రేమను గురించి మైమరిచి అనర్గళంగా అరగంట ఉపన్యాసం ఇచ్చాడు. తన్మయులై వింటున్నారు అందరూ. అతడు ఇంగ్లీషు మాట్లాడే తీరు, ఉపన్యాస సరళి ప్రతి ఒక్కరిని సమ్మోహితుల్ని చేసి తీరుతుంది. అందరినీ ఆకర్షిస్తుంది. పోర్షియాని వర్ణిస్తున్నప్పుడు తానే బసానియో అంటూ మరీ వర్ణించాడు. వింటున్న ఆడపిల్లలు తామే పోర్షియాలైనట్టు, మగపిల్లలు తాము బసానియోలైనట్టు ఊహించుకుంటూ వింటున్నారు ఆ పాఠం. షేక్స్పియర్ డ్రామా చెప్పడానికి తనకి తనే సాటి అని పేరు ఎప్పుడో తెచ్చుకున్నాడు మోహన్. అందులో చాలా షేక్స్పియర్ డ్రామాలు అతడికి కంఠోపాఠమే. పుస్తకం చూడకుండా డ్రామా మొత్తం చదువుతున్నట్టుగా చెప్తాడు. అది ఎక్కడికక్కడ ఆపి మరీ దానిలో సౌందర్యాన్ని వర్ణిస్తాడు. పదాలు పలికే తీరు వివరిస్తాడు. పుస్తకం చూడకుండా పాఠం చెప్తే పిల్లలకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. క్లాస్ అంతా కలిగి చూస్తూ ప్రతి ఒక్కరిని చూపులతో పలకరిస్తూ స్టేజ్ మీద కూర్చోక నుంచొనే పాఠం చెప్తున్నాయి. మోహన్ క్లాస్ మిస్ అవ్వడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. బెల్ కావడంతో పాఠం ఆపేశాడు. పిల్లలందరూ అయ్యో అనుకున్నారు. బయటకు నడుస్తున్నప్పుడు మాలిని, మీ పాఠం ఎక్సలెంట్ మాస్టారు, ఇంత చక్కగా పాఠం వినడం నేను ఇదే మొదటిసారి అంది. గుడ్ అని నవ్వి క్లాస్ రూమ్ దాటాడు మోహన్. ఇక్కడికి ఆపుదాం.